హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ చేయండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. మనకి బరువు తగ్గాలనుకున్నప్పుడు స్వీట్ తినాలి, లడ్డు తినాలి అని అనిపిస్తుంది కదా. అలాంటప్పుడు డీప్ ఫ్రై చేసినవి అలాంటివి కాకుండా ఇలా హెల్దీ లడ్డు చేసుకోవాలి, తినాలి. అప్పుడు చాలా బాగుంటుంది. అది ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక కప్పు పల్లీలు తీసుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని ఒక కప్పు పల్లీలు వేయించుకోవాలి. ఇందులో మనం ఓట్స్ యూజ్ చేస్తున్నాం, పల్లీలు అటుకులు యూజ్ చేస్తున్నాం. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు కూడా మనకి స్కూల్ నుంచి వచ్చినాక స్నాక్ లాగా ఒక లడ్డు ఇస్తే సరిపోతుంది. చూసారా, ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చిన్న మంట మీద ఫ్రై చేసుకుంటేనే మనకి బాగుంటుంది. అవి పక్కకు తీసుకున్న తర్వాత ఇప్పుడు అటుకులు వేసుకున్నాను. ఒక హాఫ్ కప్ అటుకులు వేసుకున్నాను. మీ దగ్గర దొడ్డు అటుకులు ఉంటే అవైనా వేసుకోవచ్చు. నేను సన్నటివి వేసుకున్నాను. వీటి వల్ల చాలా టేస్టీగా ఉంటుంది, క్రంచీగా ఉంటుంది. తర్వాత అవి ఫ్రై అయిన తర్వాత తీసేసుకొని ఒక కప్పు ఓట్స్ తీసుకోవాలి. నేను రోల్డ్ క్విక్కర్ ఓట్స్ తీసుకున్నాను. చూసారా, మీ దగ్గర ఇన్స్టెంట్ ఓట్స్ ఉన్నా తీసుకోవచ్చు, కానీ ఇవి చాలా మంచిది. ఇవి మంచిగా వేయించుకోవాలి, మాడకుండా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది, ఒక స్వీట్ స్మెల్ లాగా వస్తుంది ఓట్స్ వేగుతున్నప్పుడు. అలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, కొంచెంగా కలర్ చేంజ్ అవుతుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత అందులో ఒక 3 ఇలాచీలు వేసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు అటుకులు కూడా అన్నీ వేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెంగా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోకి ఒక కప్పు బెల్లం వేసుకుంటున్నాను. నేను ఒక కప్పు పల్లీలు, ఒక కప్పు ఓట్స్ తీసుకున్నాను, హాఫ్ కప్పు అటుకులు తీసుకున్నాను కదా. మొత్తం అన్నిటికీ ఒక కప్పు బెల్లం తీసుకుంటే సరిపోతుంది. మనం ఏ కప్తో అయితే బెల్లం తీసుకున్నామో ఆ కప్తో హాఫ్ వాటర్ తీసుకోవాలి. సగం అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇది కరిగించుకోవడం మాత్రమే, మన పాకం రానవసరం లేదు, కరిగితే సరిపోతుంది. చూసారా, ఇలా మీ దగ్గర బెల్లంలో నలకలు ఏమైనా ఉంటే వడకట్టుకోండి. నా దగ్గర నీట్గానే ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా అలాగే ఉంచేస్తున్నాను. చూసారా, బెల్లం కరిగింది. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇది కొంచెం చల్లారిన తర్వాత చిక్కపడుతుంది. మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా, అవి మిక్సీ పట్టేసుకుందాం చల్లారేంత వరకు. చూసారా, ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. మరీ మెత్తగా పట్టేసుకోకుండా కొంచెం బరకగా ఉండేటట్టు చూసుకోవాలి. అప్పుడైతేనే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారా, ఇలా బరకగా పట్టేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బెల్లం సిరప్ ఉంది కదా, కొంచెంగా వేసేసుకొని కలిపేసుకోవాలి. కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ నేను స్పూన్తో మిక్స్ చేసుకుంటున్నాను. చూసారా, దానికి సరిపడినంత వేసేసుకొని మనకి ఇలా కొంచెం కలుపుకోవాలి. మీకు పూర్తిగా చల్లారిన తర్వాత కలుపుకోవాలంటే చేతితో అయినా కలుపుకోవచ్చు. నేను అది కొంచెం వేడిగా ఉంది కాబట్టి స్పూన్తో కలుపుకుంటున్నాను. చూసారా, మనం చేసిన సిరప్ పర్ఫెక్ట్గా సరిపోయింది. కరెక్ట్గా కొంచెం కూడా మిగలలేదు కదా. ఇలా కరెక్ట్ కొలతతో చేసుకుంటే మనకి ఏదైనా పాడవకుండా ఉంటుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇదంతా ఒక ముద్దలాగా వచ్చేంత వరకు కలుపుకొని చిన్న ఉండల్లాగా చేసేసుకోవడమే, లడ్డూలాగా. ఇవి స్నాక్ రూపంలో పిల్లలకైనా ఇవ్వచ్చు, మనకి వెయిట్ లాస్లో అయినా ఉపయోగపడుతుందండి. డీప్ ఫ్రై చేయడం అలాంటి రెసిపీస్ కాకుండా చూసారా, ఇలా హెల్తీగా లడ్డు ఓట్స్తో, పిల్లలు నార్మల్గా ఓట్స్ తినమంటే తినరు కదా. ఇలా చేసి పెడితే 15 రోజుల పాటు పాడవకుండా ఉంటాయి. మనకి ఈవినింగ్ వెయిట్ లాస్లో చేసే వాళ్ళకి ఈవినింగ్ స్నాక్ లాగా కూడా ఒక లడ్డు తినొచ్చు. రోజు ఒకటైతే సరిపోతుంది. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు, బయటనే ఉంటాయి. ఒక 15 రోజుల పాటు నిలువ ఉంటాయి. మనకి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుంది. చూసారా, ఎంత ఈజీగా ఎంత హెల్తీగా చేసుకోవచ్చో. ఇంత ఈజీ అయిన రెసిపీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.